ఎఫ్ఎస్సి 1:19. ఎండ మామూలుగా లేదు కదా. ఎఫిషియన్స్ చాప్టర్ 1:19. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టుతో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టుతో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టుదో మీరు తెలుసుకొనవలెనని. ఓకే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేనో, అధికారము కంటేనో, శక్తి కంటేనో, బలము శక్తి కంటే, ప్రభుత్వం కంటేనో, ఈ యుగమందు మాత్రం కాదు రాబో యుగమందు పేరు పొంది ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకున్నాను. సో మరియు సమస్తమును ఆయన పాదముల కింద వచ్చి సమస్తం పైన సంఘం ఆయన శిరస్సుగా ఉంచాడు. 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారండి, కానీ మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. ఓకే, సో నౌ టర్న్ టు 6, చాప్టర్ 6. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఓకే, ఏమన్నాడు? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. అపోస్తుల కార్యం 19, యాక్ట్స్ చాప్టర్ 19. Acts 19:20. ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను. ఓకే, సో ఏమన్నాడు? ఇంత ఇక్కడ ప్రభావం అన్నాడు. ప్రభు యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించను. ఓకే, నిర్గమకాండము 34వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 34, 34 తీద్దాం. 34. సో ముందు ఏమన్నాడంటే మోషే, నా మీద నీకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నేను ఎరిగినానని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమ నాకు చూపమన్నాడు. అప్పుడు నా సర్వోత్తమత్వం నీ ఎదుట చూపిస్తాను, కానీ నువ్వు నన్ను చూడలేవన్ను. ఎందుకంటే ఎవరిని కనికరపడేదనో వారి ఎందుకు కనికరపడిను. మరియు ఆయన, నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసి బతకడనని. మరియు యెహోవా, ఇదిగో సమీపంలో ఒక స్థలం ఉంది, అక్కడ నువ్వు ఉండు, నేను బండలో నేను దాచిపెట్టి చేతులతో కప్పి నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నా ఫేస్ చూడక నా వెనక పార్శ్వం చూస్తావని చెప్పాడు. ఓకే, సో నా 34:4లో ఏమవుతుందంటే, కాబట్టి అతడు మొదట పలక వంటి 2 పలకలు చేసుకుని వచ్చాడు. 5:5, 34:5. మేఘంలో యెహోవా అక్కడ దిగి అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించను. ఓకే, దేవుడు అనే పేరుని రివీల్ చేశాడు. ఓకే, యెహోవా అనే నామముని తనకి అర్థం చేశాడు. ఏంటంటే అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుని అయిన ఆయన వేల మందికి చూపుతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3. ఓకే, మనలో కార్యసాధకమవుచున్న 3:20. తన క్రియాశక్తిని బట్టి మనం అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి కంటేనూ అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. కళ్ళు మూసుకొని, తండ్రి నీ వాక్యము నన్ను వాళ్ళ స్పిరిట్లను దీవించమని, వాళ్ళ హృదయాలు తండ్రి నీ వాక్యంతో ప్రతిష్ఠించమని తండ్రి, దానిలో ఉన్న ఆ గ్రహింపు, ఆ ఆత్మ వాళ్ళని ఎంపవర్ చేయడానికి తండ్రి, వాళ్ళ క్రిస్టియన్ లైఫ్ని తండ్రి స్ట్రెంథెన్ చేయమని, నీ యందు వాళ్ళని బలవంతులుగా చేయమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఓకే, వీ హ్యావ్ వెరీ లెస్ టైం. ఇంత ఎండలో మనకు అవ్వదు.
ఓకే. సో నాన్న చేద్దాం. ఓకే. నాన్న అవ్వదు. సరేనా, తొందరగా వెళ్ళిపోదాం. సో నెంబర్ వన్ ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, ఆ, మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి నీ మహిమ నాకు చూపించమన్నాడు, నీ గ్లోరీ నాకు చూపించు అని అంటే, ఆ, నా మహిమ నీకు చూపిస్తాను, నా సర్వోత్తమత్వము అంటే ఆల్ మై గుడ్నెస్, నా మంచితనం అంతా నీ ఎదుట ఉంచుతాను అని చెప్పి నీకు చూపించేదను అని నేను ఎవరిని కనికరించదను వాడినే కనికరించదను అన్నాడు. ఓకే అని నెక్స్ట్ మాట ఏమన్నంటే, మోషే నా కటాక్షము నీకు కలిగిందన్నాడు, ఫేవర్ నీకు కలిగిందని. తర్వాత పైకి వెళ్ళిన వెంటనే చూపించాడు అనమాట. కొండ మీదకి మోషే వెళ్ళాడు. కొండ మీదకి మోషే వెళ్తే ఆ మేఘంలోకి ప్రవేశించాడు. ఆ మేఘంలో ప్రవేశించిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైన తర్వాత ఏం కనిపించిందంటే ఏం కనిపించలేదు. ఓకే, ఏం కనిపించింది అంటే ఒక యెహోవా యెహోవా అని ఒక వాయిస్ వస్తుంది. ఏంటి ఆ వాయిస్? ఆ మాట ఏమి చెప్తుందంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. సో దేవుడు ఏంటంట, కనికరము, దయ, విస్తారమైన కృప, సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. సో ఇప్పుడు దేవుడు తన మహిమను చూపించమంటే దేవుడు ఏం చేశాడంటే తన యాట్రిబ్యూట్స్ని చూపించాడు. ఓకే, సో ఇప్పుడు ఒక మనిషికి చాలా ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ వేస్తాను, మంచితనం అనేది యాటిట్యూడా లేకపోతే యాట్రిబ్యూటా? మంచితనం అనేది యాటిట్యూడ్ అంటే వైఖరా లేకపోతే గుణమా? గుణమేనా? నేను గుణం అని చెప్పిందాక మీది గుణమో కాదో తెలియదు కదా. సరే, సో మంచితనం అనేది ఇప్పుడు గుణమా, వైఖరి కాదా? పక్కనోడు మీకు మంచిగా ఉంటే వాడు నమ్ముతున్నారు ఎందుకు మరి? అది వైఖరేమో, వాడు మంచోడేం కాదు కదా. మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఇప్పుడు ఇంతకు మనకు మంచిగా ఉన్నాడా లేకపోతే మంచోడా? మంచోడే. తీసుకుందామా? సో ఇప్పుడు దేవుడు ఉంటే మోషే ఏమడుగుతున్నాడు అంటే, దయచేసి నీ మహిమను నాకు చూపించమన్నాడు. మనకి ఇప్పుడు నేను దేవుడిని స్టార్ట్ చేసిన కొత్తల్లో, నేర్చుకుంటున్న కొత్తలో ఇవన్నీ టాపిక్స్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. ఏందా ఈ అసలు తెలుసుకోవాలనిపించేది అనమాట. అంటే గంటల తరబడి బైబిల్ చదివి, గంటల తరబడి ప్రార్థన చేసి, అసలు దేవుడు అసలు ఎట్లుంటాడు ఏంటి. ఓకే, నేను కాలేజీలో చదువుకునేటప్పుడు హోసన్నాకి వెళ్ళే ఒక పిల్లోడు ఉన్నాడు నాతోటి, గుంటూరులో అతను ఉన్నాడు. అస్సలు యెహోవా దేవుడు ఎట్టుంటాడో తెలుసా? ఎట్టుంటాడా అన్న. మరి హోసన్నలో ఏం చెప్పారో కానీ, నువ్వు నుంచుంటే వాడు నాకు నా 4 ఏళ్ళు తిన్నాడు వాడు. అంటే నా జీవితంలో 4 ఏళ్ళు పోయినాయి వాడి దెబ్బకి. యెహోవా గువ్వని రాలేదని నేను 4 ఏళ్ళు వెయిట్ చేశా. తర్వాత గువ్వని రాదని నాకు అర్థమైంది. గూలేదు గీలేదు, 4 ఏళ్ళు బొక్కబెట్టాడు నా ఆత్మీయతని వాడు. అర్థమైందా? సో నేనేం చేశాను, అసలు జుయ్యని వస్తే అసలు యెహోవా వస్తే ఎట్టుడుగా తట్టుకోలేను అని. మనం చిన్నప్పుడు సినిమాలు ఎక్కువ చూస్తాం కదా, ఎన్ని బాగా అవెంజర్స్ లాగా అనిపించింది నాకు. ఓకే, ఇంక నేనేం చేశాను అంటే, ఆ హోస్టన్ వాడొక్కడ పరిశుద్ధాత్మ అనే మాట అయినా ఎత్తాడు. నా సమాజం అంతా దిక్కుమాలిన సమాజం, యోధ సమాజం. ఓకే, నాకు తెలియదు కాబట్టి నేను దేవుడు అనుకొని వాడితే ఎప్పుడు సిస్టంలో హోసన్న పాటలు పెడతాడు. వేసిన పాటలు ఏందిరా అది బర్రెరిసినట్టు మంచి పాటలు పాడరా అనుకునేవాడిని. నాకు అసలు అర్థమయ్యేది కాదు. మనం ఫ్లెష్ కదా, తెలియలేదు ఏందని. నేను ఒక సిస్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆమె అట్లా ప్రార్థన చేస్తుంటే ఒక విరిల్బ్రెండ్ అదేంది తుఫాన్లాగా సుడిగల మధ్యలో నేను అస్సలు బిసా అన్నాడు. సరే, నేను మొన్న ఏసన్ గారు మీటింగ్ పెడితే వెళ్ళాను.
వెళ్ళాను, అక్కడ మోకరించాను, ఆయన నెట్టేశాడు నన్ను. "ఆ, ఎందుకు నెట్టాడు రా అన్న." "ఏమో, వాళ్ళు పరిశుద్ధులు కదా." పరిశుద్ధ అయితే నెడతాడా? ఎందుకు నెట్టాడు? నాకు అసలు ఇదంతా బిగినింగ్ అన్న. ఆత్మస్తే ఎట్లుంటుంది అనే ఒక చర్చ్ ఉందని, ఏసన్నా అని ఒకడు ఉన్నాడని ఐ డోంట్ నో. ఓకే, సో నేనేం చేశాను ఇంకా అంటే ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటాం, నేనేదో బైబిల్ స్టడీ అనుకొని అందరం పెట్టుకున్నామా, వాక్యం చెప్పుకుంటున్నాము. నేనేమో దీనిలో పండిట్ అప్పటికే. ఓకే, రోజుకు 16 గంటలు దీన్ని చదివి ఏది అడిగినా కానీ అదేందో మనము బ్యారెన్స్ లాగా జిఆర్ టోఫెల్ రాసినట్టుగా ఆ పదానికి అర్థం ఏంటంటే చెప్పేటట్టు టు వచ్చింది. నేను చెప్తున్నప్పుడు వాడు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి, ఇది అట్ట తెలుసా వాడు మళ్ళీ పరిశుద్ధ ఆత్మ యాంగిల్లో వస్తాడు. ఆత్మ, నువ్వు తెలుగు మాట్లాడరా, నువ్వు బైబిల్ మాట్లాడరా అనేవాడిని. మొత్తానికి ఏదో సరే, ఓకే, డన్. ఒకరోజు ఏం చేశాను, సెలవులు వచ్చినాయి. ఎట్టైన పరిశుద్ధ ఆత్మని మొత్తానికి ఆ తుఫాన్లో ఉండాలనుకున్నా. సుడిగుండంలో వెళ్ళా, కొండ మీదకి వెళ్ళి మోకాళ్ళు వేసా. ఓకే, అక్కడ చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. భక్తి కదా, గుచ్చుకుంటుంటే తొందరగా వస్తాడని. ఓకే, వేసా. నాయనా, సాయంత్రం 5 అయింది. అర్రే, ఎండ కూడా తగ్గిపోతుంది, ఇంకా రాలేదేంది యేసు ప్రభు అనుకుంటున్నాను నేను. వస్తాడని కలలు, అన్ని మెరుపు కలలు. ఓకే, ఒన్నిలే అబ్బే అనుకోని ఇంకేం చేశాను, మళ్ళీ వెళ్ళిపోయినా. మళ్ళీ అందరు ఇంట్లోంచి వెళ్ళిపోయారు. అమ్మయ్యా దేవుడా, ఈరోజు ఎట్టయినా నీ దగ్గరికి వచ్చేస్తా, నువ్వు నా దగ్గరికి వచ్చేయటమే. అసలు ఈ రూమ్ను మనం వెలుగుతో నింపేసి మహిమ దింపే గోడలు పగల కొడదాం అనుకున్నా. సరే కూర్చున్నా. అంటే మీలో ఎంతోమంది భక్తులు ఈ విధంగా ఉంటారని నేను చెప్తున్నా, సరేనా? సో భక్తి పార్వశమా లేకపోతే పరవశమో పిచ్చో తెలియదు, ఒకటి అవుతాం. ఓకే, ఇంకేం చేశాను, బాటిల్ పక్కన పెట్టి మొత్తం చేశాను. నాకు తెలియకుండా ట్రాన్స్లోకి వెళ్ళిపోయా. అనగా నిద్రపోయానని నాకు తెలియదు. ఆ ట్రాన్స్ అని చెప్తారా? ఓకే, పరవశం అయ్యే కాదు, నిద్రపోయాడు. సరేనా, పోయా. నిద్రపోతే ఇంక ఈ దెబ్బకి నా బ్రెయిన్ కూడా పిచ్చెక్కిపోయి బాగలేని వాళ్ళు అందరూ బాగైపోతున్నట్టు కనిపించేటప్పటికల్లా నేను వల్లెటివారి పాలెం వెళ్ళి, నీకు క్యాన్సర్ అని అడిగా. పిచ్చేసేపలమా, దెయ్యం పట్టిందా ఏందిరా నీకు, నాకు క్యాన్సర్ ఏంది, మంచిగా ఉండేది దాన్ని పోయిందని అంటావు నువ్వు. అట్ట చూసిన పై అసలు నీకేం కావాలమ్మా అనింది. ఏమొద్దు, ఇప్పుడే ఇక్కడే ఉండు, నేను వస్తాను, వంటలు తోముకుంటాను కదా, బిజీగా ఉండు, నేను వస్తా అని చెప్పా. ఈ మెత్తగా రాకేష్ దగ్గరికి వెళ్ళా. కుక్కపిల్లలాగా సండే స్కూల్ తీసుకుంటున్నాడు. ఏమీ లేదు, ఏం జరగలేదు, వీడికి అసలు ఏం చెప్పకూడదు అనుకున్నా. ఇన్ని ప్రాక్టీస్లు వేసా. ఎట్టొస్తాడు బుష్గా ఇంక ఏలి ఆ అగ్ని రథాల్లో వెళ్ళాడంటే ఎప్పుడు లేస్తానో కుర్చీలోంచి. ఎన్ని కళల్లో. ఇదంతా మహిమను బయట ఎతకటం, అర్థమవుతుందా? సో హోలీ స్పిరిట్ అంటే మన ఓన్ నిర్వచనం అన్నమాట. దేవుడిని మనం ఫిజికల్ వేలో థింక్ చేయటం. ఓకే, ఆపానా? ఆపలా. కలకత్తా వెళ్ళా, ఇంతే రూఫ్. నేనుంటే నాకు ఇంకొక జాన, ఇదే ఎండలు, ఏమి లేదు, పనిష్మెంట్ ఇచ్చినట్టుంది, తీసేస్తుంది చెమట, మొత్తం నది చేశా. ఈరోజు హోలీ స్పిరిట్ ఎట్టైనా రావాల్సిందే. మధ్యాహ్నం దాకా రాలేదు, ఇంకేంది, తర్వాత కూడా రాలే. బయటకు వచ్చా. నా తర్వాత వెళ్ళి, ఏందిరా నువ్వు ఇది మడుగు చేసావు అని. నా సమస్య ఒకటి ఉంది, హోలీ స్పిరిట్ డిచా అని వచ్చేయాలి. ఎట్లా రావాలంటే అసలు చాలా ఫేవరెట్. నేను ఇట్లా అన్నాను అనుకో, మీరందరూ ఈ చైర్లన్నీ అవెంజర్స్ వెళ్ళిపోవాలి పైకి. బిష్ ఇంత అంతే ఇంతే. నేను అసలు యేసుప్రభుని కాదు, నేను చూసినా ఎవరినో నమ్మినట్టున్నా, లేకపోతే యముడో శివుడో నమ్మినట్టున్నా. త్రిశూలం అనగానే జూ, ఏంది ఇదంతా?
అంటే నేను అసలు చిన్నప్పుడు అన్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఇట్లాంటివన్నీ చూసాను. 2 బాణాలు వెళ్ళి కొట్టుకోవటం. ఓ మై గాడ్, నేను వీటన్నిటిలో ఉండి అనవసరంగా గందరగోళం అయ్యాను. ఓకే, మీరందరూ భక్తులారా, ఏ ఒక్కరు ఇటువైపు రాబాకండే, పోతారు. సరే, దేవుడు అట్లా ఉండడు. ఇంకా చేసి చేసి అసలు ఉండురా అని చెప్పి 2 రోజులు ప్రార్థన చేశాను, నిద్రలేదు. ఒక టైం ఏమనిపిస్తుంది అంటే, మనుషులకి మనలాంటి వాళ్ళని చూసినప్పుడు దెయ్యం పట్టింది అనిపిస్తుంది. అది కూడా నిజమే, రైట్ స్పిరిట్ కాదు అది కదా. సో చేస్తా అప్పుడు ఒక ప్లేస్ ఉంది, నార్కల్డాంగా అని, కలకట్టాలో. అక్కడికి వెళ్ళా, ఓ దెయ్యం పిల్ల మీద చేయి పెట్టా, ఏదో అయిపోయింది, బిషా అని పడిపోయిద్దేమో. నేను ఇంకా అసలు ఈ హల్క్, అవెంజర్స్, ఐరన్ మ్యాన్ నుంచి బయటికి రాలా. ఓకే, ఇట్లా పెట్టడం అందరూ చూడండి అన్న, ఏం లేదు భయ్యా అనేది. మళ్ళీ చేయి తీసుకొని రక్కో అనింది. రే, ఇంత పవర్ ఏమైపోయింది అసలు? రక్కో ఏంది, ఉండు, రుక్కో, మళ్ళీ వస్తా. ఏం అర్థం కాల నాకు. అరే, మన హీరోని తీసుకెళ్ళాం, దావీదురాజుని తీసుకెళ్ళాం, దావీదురాజు వేసేస్తాడు గొలియాతుని అనుకుంటే వీళ్ళిద్దరికి ఏం అర్థం కాల. హమ్ ప్రార్థన కరేంగే కమన్. పవిత్ర ఆత్మ ఎక్కడ? నాకు దడదడగా ఉంది. అదేమో 18 దెయ్యాలు ఉన్నాయి. ఎక్కడ ఆత్మ? నేను చేసిన ఆత్మ ఆవాహాలతో సమానం ఇదంతా. ఇక వాడు అది పాడినంతసేపు సరే పాడండి అని కూర్చుంది శుభ్రంగా బెడ్ మీద. అయిపోయిందా పాస్టర్? అయిపోయింది, దా చెయ్యను. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు నన్ను సర్వే చేయటం. అన్న ఏమైంది? ఎట్లా ఎందుకనింది? ఇప్పుడు నా తల తీసుకెళ్ళి ఎక్కడ పెట్టను? అబ్బా, ఆత్మీయ షేమ్ పప్పి షేమ్. ఓకే, సరే. ఈలోపు ఒకడు ప్రాఫెసీ పంపించాడు, నువ్వు పరిశుద్ధ ఆత్మ, నువ్వు దేవుణ్ణి మూసేసి ఎతుకుతున్నావు అన్నాడు. వాడికి నేను దగ్గర పవన్ కళ్యాణ్ అంత ఇదిలో మాట్లాడా. షగ్గు వేరా అన్న. సరే అన్నాడు. రే, నువ్వు కలకత్తాకు వచ్చి అడుక్కు తింటావంటే నీకు తెలుసుద్ది దేవుడేందో. అరే మీరంతా అరే ఊకండ్రా, అసలు ఆత్మలో మీరు దగ్గరకు వెళ్ళారు అని నేను. అబ్బా, మొత్తం చావు చచ్చిన తర్వాత అప్పుడు శుభ్రంగా పుస్తల కార్యం తీసి, మీరు విశ్వసించిన పరిశుద్ధాత్మ ఈ వరము మీకును మీ బంధువులకు అందరికీ ప్రాప్తించి వచ్చేసాడా? ముందే ఉన్నా అన్నాడు. అవునా? నమ్మినప్పుడు వచ్చేస్తావా? అది నమ్మక అన్నీ చేశా. నమ్మినప్పుడు హోలీ స్పిరిట్ ఉంటాడు అంతే. అప్పుడు దేవుడు నన్ను డీల్ చేయటం స్టార్ట్ చేశాడు. బైబిల్లో అవుట్ సైడ్ విజన్ ఉంది, ఇన్నర్ విజను ఉంది. నేను అబ్రహాముకి బయట ప్రత్యక్షమయ్యా, లోపల కూడా అయ్యా. అబ్రహాముకి బయట ప్రత్యక్షమైంది ఏంటంటే లోపల యొక్క రిజల్ట్. లోపల ఎదిగాడు కాబట్టి మీదిటికి సంవత్సరం అన్నా. ఓకే, నిన్ను ఎదిగించిన తర్వాత నీకు ఎట్ట కనపడమంటే అట్ట కనపడతా. ముందు నువ్వు ఎదుగు, ముందు నువ్వు విశ్వసించడం నేర్చుకో. నేను లోపల మాట్లాడేటప్పుడు నేను లోపల నువ్వు నన్ను గ్రహించడం నేర్చుకో. ఓకే, సో అబ్రహామా నీకేం ఆకాశ నక్షత్రంలో నేనేమి అబ్రహాంకి రాలా. అబ్రహాముకు యెహోవా వాక్యము అబ్రహాముకు ప్రత్యక్షమై, అదేంది బ్రోవా అంతే, నా మాట నమ్మటం నీకు వచ్చా? దట్ ఈ స్పిరిట్. ఓకే, అది కష్టమైపోయింది. అది మనకి అందరు చెప్పటం, ఇదంతా చూడటం, ఇదేందో అదొక మంత్రం. పట్టగానే కింద పట్టడం, కింద ఏదేదో అయిపోవటం. అసలు ఇది భలే ఫ్యాసినేటింగ్గా ఉంటుంది. ఏం లేదు అసలు అది. ఓకే, రియల్ వరల్డ్ చాలా భిన్నంగా ఉంటుంది. దేవుణ్ణి ఇలా ఊహించుకున్నాం అనుకుందాం, చాలా బ్లండర్స్ చేస్తాం. అంటే అవన్నీ ఆత్మీయ బ్లండర్లు కాబట్టి, ఆసక్తితో చేశాను కాబట్టి కరెక్ట్ అయ్యాను. ఓకే, ఇలా చేయకూడదని నాకు అర్థమైంది. ఇప్పుడు దేవుడిని అసలు ఫిజికల్గా థింక్ చేయటం. ఓకే, ఇప్పుడు చిన్నపిల్లలను చూడండి. చిన్నపిల్లలు ఎందుకు, పెద్దోళ్ళు కూడా అదే. చీకట్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా తోడు రావాలి కొంతమందికి. ఎందుకని? అమ్మ బూచోడు వస్తాడని చిన్నప్పుడు మా అమ్మ చెప్పింది,
మనం దాన్ని ఇమాజిన్ చేసుకుని బూచ్ ఎట్టు ఉంటుందో తీసి సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తున్నారు శుభ్రంగా. అసలు బూచ్ యాడ్ ఉంది ఓసారి చూపి, నోవేర్. అసలు లేదు కదా. చీకట్లో ఉంటే ఉంటుందా, లేకపోతే ఇంకోటి వస్తే ఉంటుందా, సమాధుల తోటకి వెళ్తే ఉంటుందా, లేకపోతే విగ్రహారాల దగ్గరికి వెళ్తే ఉంటుందా, గుళ్ళు గోపురాలకు వెళ్తే ఉంటుంది, ఎక్కడ అసలు వాడికి ప్లేస్ లేదు కదా నేనున్న దగ్గర. ఓకే, సఫకేట్ అయిపోతుంటాడు నా దెబ్బకి. ఇంకా వాడెక్కడ ఉంటాడు ఎంత పెద్ద గుడి అయినా. సో ఆ రియాలిటీ, యేసు ప్రభు పవర్ ఎక్కడ అనేది మనకు అర్థం కాల, ఆయన ఎక్కడ నిజం అనేది మనకు అర్థం కాల. మనకి ఈ కనిపించే లోకం నిజం, లోపల ఉన్న నిజమైన నువ్వు నిజం కాదు. అది నీ ప్రాబ్లం. ఓకే, సో టుడే మనం అది అర్థం చేసుకున్నాం. దేవుని నీ మహిమ నాకు చూపించు అని అంటే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను చూడలేవు అన్నాడు. మరి నువ్వు నన్ను ఎట్లా చూపిస్తావు? నేను నీకు కనపడతాను. ఎట్లాగో తెలుసా? యెహోవా మంచితనం, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. మా చర్చిలో కూడా ఇదే చెప్తారు. వాడికి ఎవరికైనా డబ్బులు లేకపోతే దానం చేయమని, కనికరం చూపించమని, మంచిగా ఉండమని. ఇంతే దేవుడు. అసలు అది డైజెస్ట్ అవ్వదు మనకి. ఓకే, బట్ స్పిరిచువల్ వరల్డ్ ఎట్లా ఉంటుందంటే మనం ఊహించుకుంటాం అట్లా ఇట్లని. నెవర్. యేసు ప్రభు చచ్చిపోవటం సూపర్ పవర్. అలాంటి పవర్ లోకంలో ఎక్కడా లేదు. అర్థమవుతుందా? ఆయన తిరిగి లేవటం ఇంకా అది చెప్పలేం. ఓకే, సో అది పవర్ అన్నాడు దేవుడు. ఇదేంటి? ఆయన మరణం ద్వారా మరణాన్ని చంపేశాడు, మరణాన్ని నిరర్ధకం చేశాడు. అసలు ఈ లోకంలో ఎవడైనా బతికుంటాడా? సూపర్ పవర్. నువ్వు బాంబు వేసినా, గన్తో షూట్ చేసినా, పాయిజన్ తీసుకున్నా, లాస్ట్కి హైయెస్ట్ పవర్ ఏంటి? డెత్. అంతే. నీకు మరణ భయం అంతే. సో దాన్ని యేసు ప్రభు అంటే మనం అండర్స్టాండ్ చేసుకున్న ప్రపంచం తప్పు. పవర్ అనేది, దేవుడు అనేది, పరలోకం అనేది మనం మన ఇమాజినేషన్స్లో ఊహిస్తున్నాం, కానీ రియల్ దేవుడు వేరే దగ్గర ఉన్నాడు. ఓకే, సో లెట్ us గో. రైట్. సో ఫస్ట్ థింగ్ ఇస్, ఈరోజు మనకి అర్థం కావాల్సిందే, అక్కడ 5 ఉన్నాయి. 5టికి మనం ఈ ఎండలో తట్టుకోలేం. ఫాస్ట్కి వెళ్ళిపోయి రెండో దానికి స్లో చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే యెహోవా కనికరము. ఓకే, కనికరం అని అంటే మనం ఏమనుకుంటామంటే కనికరించడం. సో ఒక క్లియర్ కట్ డిస్టింక్షన్ తెలుసుకోండి. దేవుడు ఒక హిందూకి, ఒక ముస్లింకి, ఒక జైన్కి, ఒక సిక్కి, అందరికీ బాగుంటాడు, క్రిస్టియన్స్కి తప్ప. ఎందుకు అనంటే వాళ్ళందరికీ దేవుడు కనికరం చూపిస్తాడు, కానీ విశ్వాసులకి, ఆయన నమ్మిన వాళ్ళకి కృప చూపిస్తాడు. ఓకే, కృప అంతా మెట్లు, కనికరం అంతా వన్ టైం. ఓకే, ఒకసారి. రైట్. సో యేసుక్రీస్తుని మనం అందరం పాపులమై ఉండగా దేవుడు తన కనికరము చొప్పున మనల్ని తిరిగి జన్మింపజేసిన అన్నాడు. సో ఇట్ ఈస్ వన్ టైమ్ ఈవెంట్. దేవుడు మన మీద కనికరాలు చూపించటాలు నో. నౌ వీఆర్ క్రిస్టియన్స్. మనం యేసుక్రీస్తుని నమ్మాం. సో నువ్వు నమ్మిన దానిలోంచి యూ విల్ రీప్ ద రివార్డ్. ఓకే, సో ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయినాను. సో మనం విశ్వాసం కాబట్టి మనం దాని నుంచి కోస్తూ ఉంటాం, పాతలా ఉండదు. సో ఇప్పుడు బైబిల్ ఎట్లా, దేవుడు మన పరలోకం, ఇప్పుడు చాలామంది నేను పరలోకం వెళ్ళా, లేకపోతే నేను నరకం వెళ్ళా, ఐ వెంట్ ఇన్ టు హెవెన్. ఆ పుస్తకం ఎవడో రాశాడు. ఆ పరలోకంలో ఎట్లుందంటే అట్టు నేను నమ్మను. అసలు నాకు అవి చెప్పొద్దు. ఓకే, ఈ పరలోకాలు నేను కూడా వెళ్ళా. ఓకేనా? ఏ ఒక్కదానికన్నా అన్నీ అయిపోయినాయి నేను. రైట్. సో అన్నీ చూసి అయిపోయే కామ్గా ఉన్నాం అనమాట. నాకు దేవుడు అక్కడ ఏంటంటే, అక్కడ మల్లెపూలు ఉంది. ఏది, గుండు మల్లె, మామూలు మల్లె, లేకపోతే సన్నజాజా? ఏ మల్లి? వీడు పువ్వు పెడుతున్నాడు మనకి. నాన్ సెన్స్ అది. అర్థమవుతుందా? పైకి వెళ్ళి యా అంతేమీ లేదు. దేవుడు అనేవాడిని ఆ స్టేట్లో నువ్వు అందుకోవడం ఈజ్ ఇంపాసిబుల్. అసలు అది ఉండదు. హలో, ఓకే, ఉండదు అని ఇన్ వాట్ సెన్స్ నేను చెప్తానంటే, దేవుడు అనేవాడిని మీరు తాకి స్పృశించేలాగా కూడా ఉంటాడు. హీఈస్ వెరీ టాంజిబుల్. ఓకే, మీరు పొద్దు సమానం దేవుడిని మెటాఫిజికల్ థింగ్స్కి
పెట్టబాకండి. అసలు 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 ఫుల్ స్పిరిచువల్, అసలు ట్రాన్సెండ్ అయిపోయి ఈ లోకం దాటేసి ఆధ్యాత్మిక చింతన. నువ్వు దీపక్ చోప్రా కాదు అసలు. యాడ్ ఆఫ్ ద కాన్షియస్నెస్ ద హైస్ బిస్కా హస్యా అంటానికి. ఓకే, ఇలాంటి తిక్క ఫిలాసఫీలు వెళ్ళామనుకుందాం పోతాం. అందుకే పౌలు అన్నాడు, ఎవడు కూడా మీ కిరీటాన్ని అపహరింపకుండా చూసుకోండి, ఎవడు తన తత్వజ్ఞానం చేత అన్నాడు. గౌతమ్ బుద్ధుడు ఏం చేశాడు? కూర్చుని లోపల యూనివర్స్ అన్నాడు. లోపల మురికుంది, యూనివర్స్ లేదు. నేను బాంబేలో ఉండేటప్పుడు ఆ ఓహియో గిహియో ఇవన్నీ మ్యాగజైన్లు జైన్స్తో తిరిగేవాడిని. అసలు ఏందిరా ఈ బుద్ధుడు, ఏంది అసలు ఈయన కథ మొత్తం అన్నీ లోపల ఎతకాలి. దానికి ఏంటంటే ఈ సమస్యకి ఇప్పుడు పెయిన్కి ఆన్సర్ ఏంది? ఏమి లేదు, తోటకూర. అంత నాన్ సెన్స్. ఓకే, ఆన్సర్ ఏంది? అసలు ప్రభు మనకు పెడితే నొప్పి, వీళ్ళల్లో ఎత్తుక్కొని పెయిన్స్కి ఆన్సర్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దెన్ ఇట్ ఈస్ సబ్జెక్టివ్. నీకున్న పెయిన్కి నాకున్న పెయిన్కి నీ ఎక్స్ప్రెషన్స్ వేరు, నా ఎక్స్ప్రెషన్ వేరు, నీ డిడక్షన్స్ వేరు, నా డిడక్షన్స్ వేరు. ఇట్లా కాదు ఉండేది. సత్యం అనేది రిజిడ్గా ఉంటుంది, అందరికీ సత్యమే. సూర్యుడు అందరికీ ఎట్లా సూర్యుడు అయ్యాడో అలాగా. ఓకే, సో నా మహిమ చూపించమంటే మోషే దేవుడిని వెళ్ళి ఇలా చూస్తున్నాడు. ఓకే, చూస్తా దేవుడు ఏం చెప్పాడంటే, ఇది కాదు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతం, కృప, సత్యం నేనంటే అన్నాడు. మళ్ళీ చూస్తా కూడా. ఎవడు నువ్వు తండ్రిని ఎప్పుడు చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న కుమారుడే ఆయన్ని బయలుపరచను. ఓకే అని చెప్పి దేవుడు ఏంటి, ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ. నేనేం అడుగుతున్నావు, నువ్వేం చెప్తున్నావు? అంటే మనకి దేవుడు అంటే ఏదో అయిపోయి ఏదో కావాలని, దట్ ఈస్ రాంగ్ యాటిట్యూడ్. అది సరైన విధానం కాదు. ఆ నేనేదో దారి చెప్తాను కదా. ఓకే, సో దేవుడు అనేవాడు ఆరెల్లమంతా నిజమే, అదంతా ఫేక్ కాదు. ఆ ఊహలు నిజమే, కానీ దానికి వెళ్ళే ట్రాక్ తప్పు. ఓకే, సో దేవుడు ఎట్లా ఉంటాడంటే అలా ఆ స్టేట్లో ఉండడు. దేవుడు మనకి అర్థమయ్యి కనిపించి వినిపించేలాగా శరీరంలోనే ఉంటాడు, మెటీరియల్గానే ఉంటాడు. ఓకే, అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీ పిల్లల్ని ఏమంటారంటే, ఆకలి అన్నాం అనుకుందాం, మీరు ఏ యాపిల్లో ఇవ్వకుండా నమ్ము తీరిద్దంటే ఎట్లా ఉంటుంది? దేవుడు విశ్వాసులకి యాపిల్ అన్నం ఇస్తున్నాడా, లేకపోతే విశ్వాసంతో అట్లా బతికి చేసేస్తున్నాడు సంవత్సరాలు? ఇస్తున్నాడు కదా. నాకు కూడా అన్నమే ఇస్తున్నాడు, రైట్. బట్ మనం టూ మచ్ అయిపోయాం. ఒకడిని చూసా, కొండ మీద 7 రోజుల నుంచి దిగల నా ప్రసంగం విని, ఓ మై గాడ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు, మా ఓడు ఏడయ్యా అన్నాడు. రే ఎతకండి రా, వాడు ఎక్కడికో పోయినట్టున్నాడు. వాక్యంలో పరమశమై కొండ మీదకి వెళ్ళి 7 రోజుల కిందకి దిగలేదు వాడు. నాకు అందుకే అసలు ఇట్లాంటి వాక్యాలు చెప్పబుద్ధి అసలు కాదు. ఓకే, మహిమ వాటిల్లోకి తీసుకొని వెళ్దాం అంటే సంఘం వియోడ్కి వెళ్ళిపోద్దని సగం భయం. ఓకే, కనిపించినోడు దెయ్యమో తెలియదు, పరిశుద్ధాత్మ ఎటు కనిపించదు కదా, వీడి ఆత్మ తెలియదు, ఏదో ఫీలింగ్ ఇమాజినేషన్లో ఉంటాడు. సరే, లోపలికి వెళ్దాం. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఆయన కనికరం అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు దేవుడిని చూడాలి అంటే ఆయన ఏమన్నాడంటే, నా మహిమ మొత్తం నీకు చూపిస్తాను. నా మహిమ, నా గ్లోరీ అంటే ఏంటంటే కనికరం అన్నాడు. ఓకే, సో దేవుడిని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అని మనకు ఉంటే మనం ఫస్ట్ అప్రోచ్ అవ్వాల్సింది ఏంటో తెలుసా? దేవుడు ఎక్కడ దొరుకుతాడని ముందు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను పరలోకంకి వెళ్ళిపోయి పరలోకం చూడాలంటే దట్ ఈస్ నాట్ ద వే. మహిమ అది కాదు పద్ధతి. దేవుడు ఏమన్నాడంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యమును కలిగిన దేవుడైన యెహోవా. సో దేవుడు ఒక ప్రపంచంలో ఉన్నాడు, మనమేమో ఈ ప్రపంచంలో ఉన్నాం. సో అక్కడ థింగ్స్ వేరు, ఇక్కడ థింగ్స్ వేరు. ఓకే, కొరింథీయులకు రాసిన పత్రిక 1:15 ఏమంటాడంటే, భూ సంబంధమైన వాటి మహిమ వేరు, పరలోక సంబంధమైన వాటి మహిమ వేరు. ఆదాము మొదటి మనిషి, జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపచి ఆత్మ. ఓకే, ఈ లోకంలో ప్రతిదానికి ఒక మహిమ ఉంది. అలాగే పరలోకంలో కూడా ప్రతిదానికి ఒక మహిమ. వ్యర్థుడు, నువ్వు ఎట్లా లేస్తానని నువ్వు అంటావు, నువ్వు విత్తింది చచ్చితేనే కదా లేసేది. ఎలా లేస్తుంది? క్షయమైందిగా విత్తబడి అక్షయమైందిగా లేపబడుతుంది. మహిమ లేనిదిగా విత్తబడి మహిమ గలదుగా లేకపోతుంది.
బలహీనంగా వెతాడు బలమైందిగా లేపబడుతుంది. నక్షత్రముల మహిమ కలదు, సూర్యుడు మహిమ కలదు, చంద్రుడు ఏంటి టెర్మినాలజీ అంతా? ఓకే, ఈ లోకం సంబంధులు ఎలాంటి వాళ్ళు, పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధులను అట్టివాళ్లే. సో హెవెన్ అనేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. ఓకే, అండ్ ఇట్ ఈస్ రియల్. కానీ దానికి మన అప్రోచ్ మాత్రం తప్పు. సో పరలోకం అనేది మనం చూస్తున్న విధానం తప్పు. లెటస్ గో. ఎలాగంటే దేవుడు 2 స్టేట్స్లో పెడతాడు అనమాట. ఏంటంటే ఆత్మ లోకం, తర్వాత ఈ శరీరం అనే లోకం. ఓకేనా? సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకు అండర్స్టాండింగ్లో ఉన్న లోకంతోనే మనం ఆ లోకాన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అనుకుందాం. నీళ్ళు మనం ముట్టుకుంటాం కదా, కానీ వేపర్ని మనం ముట్టుకుంటామా? ముట్టుకోం. ఓకే, సో అలా దేవుడు ద సేమ్ సబ్స్టెన్స్, ఆ నీళ్ళే ఇంకొక రూపంలో ఉంటే మనం తాకలేకపోతున్నాం. కానీ ఒక రూపం ఉంటే మనతో పాటు ఉంటుంది, మన లోకంలో మనతో పాటు ఉంటుంది. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మనకు ఒక మాట చెప్పేటప్పుడు అది 2 లోకాలు, ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో నీ దగ్గర ఉన్న అవైలబుల్ దాంతో నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, కానీ నువ్వు వ్యాక్యూమ్ని వెళ్ళి, ఆ గాలిని వెళ్ళి, వేపర్ని వెళ్ళి పట్టుకుంటా అంటే నీకు ఏ రోజుకి చిక్కదు. ఓకేనా? మనం ఆత్మీయంగా ఎదగాలనుకొని, నాకు దేవా నువ్వు వచ్చి నా ఎదురు కనపడాలి, నాకు 10 మంది దూతలను చూపించు అన్నావు అనుకో, వీడికి ఇవన్నీ అవుతాయి. తిక్క పనులన్నీ చేయకూడదు. ఓకే, రైట్? సో నేను దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు చేతబడి చేసే వాళ్ళతో కూడా ఇంటర్వ్యూలు తీసుకున్నా. అసలు ఎట్ట చేస్తారు, అదెలా, ఇదెలా, అసలు ఆవాహ ఎలా అని, ఏం చేస్తే వస్తాడు, ఎట్లా వస్తాడు? సేమ్ ప్యాటర్న్. వాడికి కూడా దెయ్యమేమి రాడు. ఈ లోకం సంబంధమైన కొన్ని ఉంటాయి, వాటితోనే దాన్ని యాక్సెస్ చేస్తారు. అదంతే. సో మనం దేవుడు అంటే ఏదో అనుకోవద్దు. దేవుడు అంటే వెరీ అండర్స్టాండబుల్గానే ఉంటుంది. పరిశుద్ధాత్మని ముట్టుకుంటాం, తాకుతాం, చెలిస్తాం, నివసిస్తాం, కనపడతాడు, వినపడతాడు, తాకుతాడు. అర్థమవుతుందా? అలా ఏదన్నా అంతే. ఓకే, దేవుని శక్తి అన్నా అంతే, ప్రభావం అన్నా అదేదో ఒక పరలోక సంబంధమైంది వచ్చే లోకంలో నేను అట్లుంటానేమో అని అనుకోవద్దు. ఓకే, దేవుడి మహిమ ఇప్పటికి కూడా మోషే వెళ్ళి దేవుడితో ఉన్నందుకు, ఓకే, యెహోవా కనికరము, దయ, విస్తారం ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే ప్రభువా అన్నీ మాట్లాడి దిగిన తర్వాత మోషే ముఖము ప్రకాశించను. నేనంటే మీకు అర్థమైందా? వెయిట్, మోషే మొహం ఎందుకు వెలిగింది? హలో, ఎందుకు వెలిగింది అంటే దేవుడు ఆత్మీయం ఎలాగో దేవుడు కనపడేది కూడా అన్నమాట. దేవుడు ట్యాంజిబుల్ కూడా, స్పృశించవచ్చు, కనపడతాడు నిజంగా దేవుడు నీలో ఉంటే. అర్థమవుతుంది? అది అవైలబుల్. సో తన ముఖాన్ని ఏం చేశాడు? కప్పుకున్నాడు. అర్థమవుతుంది? సో యేసుక్రీస్తు రండి అని చెప్పాడు, కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు, ఇదైపోయాడు, మారిపోయాడు. ఓకేనా? సో ఆ స్పిరిట్ కనిపిస్తుంది. అంటే ఆత్మీయత అనే ఒక ఆత్మ అనేది ఈజ్ విజిబుల్ టు, ముట్టుకోవచ్చు, టచ్ చేయొచ్చు. అర్థమవుతుందా? సరే, ఎక్కడో ఎతకబాకండి, మనకు అవైలబుల్గానే పెడతాడు దేవుడు. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మెర్సీ. దేవుడి మహిమలోకి ఎట్లా వెళ్తామంటే, ఒక పాపి ఉన్నాడు అనుకుందాం, ఒక తప్పు చేసేవాడు ఉన్నాడు అనుకుందాం. తను యేసుక్రీస్తుని నమ్మాడు. అతనిలో ఏం జరుగుతుందంటే, ఒక సిన్నర్ ఉన్నాడు, జీసస్ క్రైస్ట్ని నమ్మాడు. నా ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తుని నమ్మినప్పుడు హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో ఏమంటాడంటే, యేసుక్రీస్తు నిత్యుడగు ఆత్మ ద్వారా
తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో ఒక పాపి నీతిమంతుడు, ఒక పాపి పరిశుద్ధుడు ఎలా అవుతున్నాడంటే, యేసుక్రీస్తు ఒక పని చేశాడంట. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము. సో జీసస్ క్రైస్ట్ ఏం చేశాడంటే, ఈ లోకంలోకి వచ్చి తన రక్తం కార్చి చిందించి, రక్తం అనేది యేసు ప్రభుది కనపడిందా కనపడలేదా, ఈ లోక సంబంధమైందా కాదా? సో ఆ బ్లడ్ని ఏం చేశాడంట, ఈ రక్తాన్ని పరలోకం తీసుకెళ్తామా? తీసుకెళ్ళలేం. సో మరి ఏమందుకని రాశాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తమని. క్రీస్తు యొక్క రక్తం పరలోకంకి వెళ్ళాక ఏ కలర్లో ఉంది? డజన్ ఎగ్జిస్ట్, లేదు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు శిలువ మీద? తండ్రి నా ప్రాణము నీకు అప్పగించున్నాను అన్నాడు, అంతే. ఓకే, తీసుకో అన్నాడు, అంతే, సమాప్తమైంది. హీ గేవ్ అప్ ద గోస్ట్ అన్నాడు. ఓకే, సో యేసు ప్రభు రక్తము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? రక్తం వెళ్ళలా, ఆత్మ వెళ్ళింది. హలో, ఓకే. హేబెల్ చచ్చిపోయినప్పుడు నీ తమ్ముని రక్తము భూమిలో నుండి మొరపెడుచుంది, రక్తం మొరలు పెడుతుందా? నో. ఓకే, రక్తంలో ఏముంది? లైఫ్ ఉంది, స్పిరిట్ ఉంది. మీకు అర్థమవుతుంది? సో నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం అంటే, మనం రక్తంలో ఉన్న స్పిరిట్ని మనం ఏమి ఎక్స్రేలు తీసి లేకపోతే ల్యాబ్కి వెళ్ళి బయటికి తీయలేం. కానీ ఒక ఆత్మ సంబంధమైంది కనిపించే మెటీరియల్లో ఎంబెడ్ అయి ఉంది. అండ్ అనేబుల్ టు సీ, మనం చూడటం లేదు. మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? సో ఇప్పుడు నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను నిర్దోషిగా అప్పగించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఇప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి, యేసుక్రీస్తు తండ్రి దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు వెళ్ళింది ఆత్మ. ఆత్మకి ఇంకో పేరేంటి? రక్తము. సో యేసు రక్తం తండ్రి దగ్గరికి వెళ్ళిందంటే, వెళ్ళి ఆయన ముందు ప్రోక్షించాడు. అందరి పాపాల కొరకు నేను చచ్చిపోతున్నాను, ఇదిగో వాళ్ళ పాపం కోసం నా ప్రాణం తీసుకోమన్నాడు. ఓకే, హీ డైడ్ ఆన్ ద క్రాస్. అక్కడికి వెళ్ళాడు, ఆయన ముందు రక్తం చిమిరాడు. సో కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ రక్తాన్ని బట్టి నిన్ను వదిలిపెడుతున్నాడు. లేకపోతే మన రక్తం తీసుకోవాల్సిందే. బికాస్ ప్రతి పాపి చచ్చిపోవాల్సిందే. ఆయన సన్నిధి ఎవడు చూడలేడు, బతకలేం. బికాస్ అందరు పాపులు చచ్చిపోవాల్సిందే ఆయన వచ్చాడంటే. సో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆత్మని, ఆ రక్తాన్ని చిమిరాడంట. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు నువ్వున్నావు, ఇప్పుడు నువ్వు యెహోవా కనికరం, నీ మహిమను నాకు చూపించంటే దేవుణ్ణి ఇప్పుడు నువ్వు చూడాలి. ఎలా చూస్తావంటే, నీకు నాలాంటోడు చెప్పాడు, లేకపోతే వాక్యం చెప్పింది, లేకపోతే పరిశుద్ధాత్మ. సో దెర్ ఆర్ మెనీ ఛానల్స్. ఏదో ఒక దారిలో నీకు యేసుక్రీస్తు నీ కోసం చచ్చిపోయాడు అనేది వినపడింది. అప్పుడు నువ్వేం చేసావు? ఆయన నా పాపాల నుంచి రక్షిస్తాడా అని నువ్వు అనుకున్నావు. అనుకోగానే నువ్వు నమ్ముతున్నావా అన్న వాయిస్ నీతో మాట్లాడింది. అవును, నాకెందుకో ఇది నమ్మబుద్ధి అవుతుంది అన్నావు. ఓకే, సో తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుడు నీతో మాట్లాడి ఏమన్నాడంటే, ఉండు, నీ దగ్గరికి నా కొడుకుని పంపిస్తా, ఆయన రక్తం నిన్ను క్లీన్ చేయాల్సింది ఉంది, లేకపోతే నువ్వు నా దగ్గరికి వస్తే చచ్చిపోతావు, నా మహిమలోకి నిన్ను ప్రవేశపెడతాను అని చెప్పి, ఆయన నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నా అన్నాడు. వెంటనే ఆ స్పిరిట్ ఏంటది? హోలీ స్పిరిట్ ఆయన వచ్చి నీలోకి ప్రవేశించిన వెంటనే ఏమైందంటే, ద ఫస్ట్ థింగ్, ఓకే, ఆ ఆత్మ లోపలికి వచ్చిన వెంటనే మొదట నీ హృదయాన్ని తాకింది. ఆ తాకేటప్పుడు బైబిల్లో ఏమన్నారంటే, క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అన్నాడు. హలో, వచ్చింది పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు రక్తమా? ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఓకే, సో ఆ ఆత్మ లోపలికి వచ్చి యేసు ప్రభు రక్తం తన హృదయానికి తగలగానే, నీ హార్ట్కి తగలగానే నీకేమనిపిస్తుంది అంటే, నా పాపాలు పోయినాయి అనిపిస్తుంది.
ఆయన నీ మనసును నూతనపరిచాడు అనమాట. తగలగా నా కోసం యేసుక్రీస్తు చనిపోయాడు కదా, ఇంకా నన్ను దేవుడు ఎందుకు తప్పు అంటాడు? నా పాపమే ఆయన తీసుకుంది. ఆయన చచ్చిపోలేదా, నేను పాప అయిపోతా. ఆయన చనిపోయాడా, నేను బతికిపోతా. హలో, రైట్? సో చాలామందికి యేసుక్రీస్తు ఎందుకు, అసలు యేసుక్రీస్తు చచ్చిపోలేదను, చనిపోకపోతే నేను చావాల్సి వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే ఆ రక్తం నీ హార్ట్కి తగిలిందో, నీ హృదయము నూతనపరచబడింది, నీ మనసు నూతనపరచబడింది. నా ఆ రక్తము ఇప్పుడు ఏమన్నాడు? నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సుగా శుద్ధీకరించను. సో ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు రక్తము నా జీవితం లోపలికి, నా హృదయం లోపలికి వచ్చి ఇంటూ మై స్పిరిట్, నా ఆత్మలోకి నన్ను క్లెన్స్ చేసి, నూతనపరిచి, కొత్త వ్యక్తిని చేసి, నా మనసుని క్లీన్ చేసి, ఫుల్ బ్లాక్ చార్కోల్ అయితే, బొగ్గు అయితే దాన్ని మొత్తం ఫుల్ స్నో వైట్ చేశాడు అనమాట. ఓకే, తెల్లగా చేసి మహిమగా చేశాడు. ఏమన్నాను? సో యేసు ప్రభు రక్తము నీ స్పిరిట్కి తగిలిన వెంటనే, జేమ్స్ యాకోబులో ఏమన్నాడంటే, మీలో ఎవడైనా పాపం చేసిన వాడు ఉండిన ఎడల, రోగి ఉంటే వెళ్ళి ప్రార్థన చేయండి, ఒకవేళ వాడు పాపం చేసిన వాడైతే వాడి పాపములో క్షమింపబడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు రక్తము వర్కింగ్ ఇన్ స్పిరిట్, ఆ ఆత్మ మీద పని చేసి వాడి హృదయాన్ని క్లెన్స్ చేసి మనసును నూతనపరిచి ఇప్పుడేం చేస్తుందంటే, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల చావుకులోనైనా మీ శరీరం కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయను కదా అన్నాడు. సో ఇప్పుడు ఆ ఆత్మ అంటే యేసుక్రీస్తు బ్లడ్లో ఏముంటుంది అన్నాను? లైఫ్. ఆ స్పిరిట్ మీద పనిచేసి, వాళ్ళ మైండ్ మీద పనిచేసి, ఇంకా ఏమైందంటే, నేను పాపం చేశాను సాతాను నీకు వచ్చి చెప్తాడు, పాప జ్ఞప్తి ఇకనో ఉండదు, ఎందుకంటే నా కోసం ఆయన చచ్చిపోయినప్పుడు నువ్వెట్లా నన్ను కోర్టులోకి ఈడుస్తావు. ఓకే, అప్పుడు మనసు కూడా దాటి ఆ పరిశుద్ధాత్మ అనగా ఆ రక్తం ఏం చేసిందంటే, చచ్చిపోయిన నీ శరీరాన్ని కూడా బ్లడ్ వెళ్ళి యేసుక్రీస్తు రక్తం దీనిలోకి జీవం తీసుకొచ్చింది. కాబట్టి ఇక జీవించేవాడు నువ్వు కాదు, క్రీస్తుతో కూడా మీరు పాతి పెట్టబడతారు, క్రీస్తుతో కూడా మీరు తిరిగి లేచారు. ఒక సూపర్ వర్డ్ ఉంది, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం తీయండి, verse 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడెను. కనిపించిందా మీకు? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి వెయిట్ మినిట్, ఎలా లేచాడు? మహిమ ఏం చేస్తుంది చెప్పండి? మృతులలోంచి లేపుతుంది. సో మృతులలో నుండి లేవటం అంటే నువ్వు చచ్చిపోయావు కదా, ఆ బ్లడ్ నిన్ను బ్రతికించింది కదా, ఆ బ్రతికించటాన్ని బైబిల్ ఏమంటుంది? ది గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని కనికరం అన్నమాట. సో ఇప్పుడు నువ్వేం చూసావంటే, ఒక పాపిని పరిశుద్ధుడినిగా చేసే కనికరాన్ని నువ్వు టేస్ట్ చేసావు. ఓకే, ఇదంతా ఫస్ట్ సర్వీస్. ఓకే, కాబట్టి అందుకే మీకు అర్థం కానట్టు చెప్పేస్తున్నాను. లెట్ us put it aside, let us go to the second one. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇప్పుడు దేవుడు, సో కనికరంలో నుంచి మనం దేవుని గ్లోరీని చూస్తాం. అండ్ సెకండ్ థింగ్, యెహోవా కనికరము, యెహోవా దయ, కృప, సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కృప. ఓకే, కృప అంటే మనం బైబిల్ అంతా విన్నాం. తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎవ్రీవేర్ ఉంటుంది. సో గ్రేస్ అనేది దేవుని మహిమ అన్నాడు. సో నేను నిజంగా మహిమలోకి ప్రవేశించాలి అని అంటే ఐ నీడ్ గ్రేస్, నాకు కృప కావాలి. ఓకే, నేను దేవుడు దగ్గర పరలోకాన్ని నేను అనుభవించాలంటే
యెహోవా కనికరము, యెహోవా దయ, యెహోవా దీర్ఘశాంతము, యెహోవా కృప, సత్య, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడైన యెహోవా. సో దేవుడు మహిమ మనకి అందే వాటర్ ఫామ్లో పెట్టాడు. అదేంటంటే గ్రేస్ అన్నాడు. కృప మనకి విజిబుల్గా లేదు, కనపడట్లేదు. మనమేమంటే ఒక ఉద్యోగంకి వెళ్తే, ప్రభా నాకు జాబ్ వచ్చేలా చేయి, వస్తే కృప. పిల్లలు లేరు, పిల్లలు పుడితే కృప. ఓకే, తప్పు. అది కాదు కృప అంటే. కృప ఈ లోకంలో విజిబుల్ ఫామ్లో ఎలా ఉంటుంది? ఓకే, నాకు కనిపించేలా కావాలి కృప. అది ఏంది? కృప అంటే దేవుడు వెనక చేసే మ్యాజిక్ కాదు. కృప అంటే నేను తాకేది, తినేది, తెలుసుకునేది, ముట్టుకునేది. ఓకే, వాట్ ఈస్ దట్? ఏంటంటే దేవుడి వాక్యం. ఓకే, అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. సో ఆ వాక్యం ఏమైందన్నాడు? బికేమ్ గ్రేస్ అన్నాడు. ఆ వాక్యం ఏమైందన్నాడు? బికేమ్ ఫ్లెష్ అన్నాడు. సో కృప అనేది దేవుడు మనకి ఎలా పెట్టాడంటే వాక్య రూపంలో పెట్టాడు. గ్రేస్ అనేది దేవుడు మనకి ఒక ఫామ్లో ఇచ్చాడు. అది ఎలా ఇచ్చాడంటే కృపగా ఇచ్చాడు. ఓకే, ఇంతకు ముందున్న వాళ్ళకి అది తెలియలా, ధర్మశాస్త్రం ఉన్నంతసేపు అది తెలియలా. ఎందుకనంటే పాత టైమ్స్లో ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించాలి, ఇవన్నీ చెప్పేటప్పుడు కల్లా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని చేయాలనుకున్నారు. వాళ్ళకు కనపడిన ఆ రాళ్ల మీద రాయబడిందని వాళ్ళు చేస్తున్నారు. అండ్ దట్ ఈజ్ రాంగ్. ఎందుకనంటే అది దేవుని మహిమ కాదు. ధర్మశాస్త్రం దేవుడి మహిమ కాదు. ధర్మశాస్త్రం నువ్వు చేస్తే ఏం కనిపిస్తుంది అంటే పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది, కానీ దేవుడు అనగా ఎట్టిదో నీకు తెలియబడే ఛాన్సే లేదు. సో ఇంతకు మునుపు ఎప్పుడూ లేనిది యేసుక్రీస్తు ద్వారా వచ్చింది ఏంటంటే కృప. అంటే ఫస్ట్ దేవుడు తండ్రి దగ్గర ఉండేటప్పుడు వాక్యం రూపంలో ఉండేవాడు. ఓకే, నా ఇప్పుడు మీరు నాకు వాక్యానికి రూపం చెప్పండి. సో హెవెన్లో ఉంటే దాన్ని గ్రేస్ అంటాం. అర్థమైందా? ఆయన నీకు మంచి చేయాలనుకున్నాడు. అలా ఒక వ్యక్తి పైనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ థింగ్ ఏమైందంటే ఈ లోకంలో ఆ గ్రేస్ని యాక్సెస్ చేయటానికి, ఆ గ్రేస్గా నువ్వు మారటానికి, కృప నుండి కృపకి, అంటే యేసుక్రీస్తులో యేసుక్రీస్తు ఇంకొక లెవెల్ యేసుక్రీస్తు నువ్వు అవ్వటానికి ఇట్ టుక్ ఎ ఫామ్. కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా, ధర్మశాస్త్రం మోషే వలన కలిగిన, కానీ కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలిగిన. ఓకే, మీలో ఎవరైనా ఆత్మీయంగా ఎదగాలనుకుంటే యూ జస్ట్ ఫాలో మీ. నాకు ఇష్టమైతే ఇస్తా, లేదంటే మోసం చేస్తా, ముందే చెప్తున్నా. ఓకే, రెడీ? సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఓకే, నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకోకుండా చెప్పాలని నా ఉద్దేశం. సరే పోండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు? అబ్రహామాన్ని కుమారుడు కలుగుతారన్నాడు. ఓకే ఓకే,
దేవుడు అబ్రహాముకి పిల్లలు ఎట్లిచ్చాడు? అబ్రహాముకి పిల్లడు పుట్టగానే అబ్బా యెహోవా కృప అనుకున్నాడు. ఓకే, నీకు కృప అసలు ఇయ్యలేదమ్మా, నీకు ముందు వాక్యం ఇచ్చారు, నువ్వు దాన్ని నమ్మావు, అది కృప అయ్యింది. మీకు నేను అంటుంది అర్థమవుతుందా? సో వాక్యము ఒక కంప్యూటేషన్ ద్వారా కృప అవుతుంది. వెన్ యు బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ బికమ్స్ గ్రేస్. ఇట్ టేక్స్ అ ఫామ్, ఒక రూపం తీసుకుంటుంది. ఆ రూపం ఏంటంటే కృప. ఆ కృప ఏంటంటే దేవుని మహిమ. అర్థమవుతుందా? సో అబ్రహామా మీదిటికి సంవత్సరం నీ కుమారుడు కలుగుతాడు అన్నాడు. అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. సో ఎప్పుడైతే అబ్రహాముకి దేవుడు కనపడే ఒక మాట ఇచ్చాడు, అబ్రహామా ఇసుక రేణువులను చూడు, నీ సంతానం ఇలా ఉంటుంది, ఆకాశ పక్షులను చూడు ఇలా ఉంటుంది, ఈ వాక్యమే పట్టుకో, ఈ వాక్యమే పట్టుకో అని. అబ్రహాముకి ఇంకా ఏ విధంగా దేవుడు కృప ఇవ్వలేడు. దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్యం ఇచ్చాడు. సో ఆ వాక్యము ఎప్పుడైతే అబ్రహాం పట్టుకున్నాడో, అక్కడ ఏమి రాశారు 4వ అధ్యాయంలో, అబ్రహాము మృత్యుతులుడు, తన శారా గర్భం మృత్యుల్యమైనట్టును ఓకే చూచెను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును సందేహింపక, ఓకే ఆ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు నీతిమంతుడని విశ్వసించి వాగ్దానం వలన ఏమయ్యాడు? ఏం మాట రాశారు? బలము పొందెను. హలో, ఉన్నారా? అర్థమవుతుందా? సో అందుకే మనం ఆ పార్ట్ని తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ 4 things. బైబిల్లో ఒక 4 things మనం తెలుసుకోవాలి. దేవుడు ఎలా పనిచేస్తాడని మనం తెలుసుకోవాలి. ఎలా పనిచేస్తాడంటే ఫస్ట్ థింగ్ ఈజ్, దేవుడు పరిశుద్ధాత్మని పంపాడు. దాన్ని ఏమంటారంటే డునామిస్ అంటారు. అంటే పవర్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి దీన్ని పెట్టను. డునామిస్ అంటాం. డునామిస్ అంటే ఇప్పుడు ఒక చచ్చిపోయిన బతికాడు, ఒక రోగి ఉన్నాడు, స్వస్థపడ్డాడు, తెలియని టంగ్స్లో మాట్లాడుతున్నారు, ఓకే ఓకే స్వస్థపరిచాం, లేకపోతే ప్రవచనం చెప్పాం, భాషలకు అర్థం చెప్పాం, లేకపోతే వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ వర్కింగ్ అవుట్, పలానా సమస్య ఏందో తెలియదు, నువ్వు హఠాత్తుగా నువ్వు దేవుడు లాగా మాట్లాడగలిగావు. సో ఇలాగన్నీ జరుగుతుంది. సో ఇదంతా ఏంటి? మీరు పైనుండి శక్తిని పొందేదరు. సో దట్ ఈస్ డునామిస్. ఇట్ ఈస్ సెకండ్ థింగ్ విచ్ ఈస్ కాల్డ్ ఎక్సోసియా. అంటే పరలోకము సర్వాధికారం నాకు అనుగ్రహింపబడింది. ఓకే, సో ఆయన దెయ్యం వెళ్ళగొట్టబడినట్టుగా అధికారం అనుగ్రహించను. సో ఎక్సోసియా అంటే ఏంటంటే అధికారము. ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ పవర్. ఓకే, సో డెలిగేటెడ్ అథారిటీ అనమాట, అదొక టైప్ ఆఫ్ పవర్. మూడోది ఉంది, ఓకే, దాన్ని ఇస్కస్ అంటారు. అంటే ఏంటంటే దేవుని స్ట్రెంగ్త్ అనమాట, లేకపోతే బలము. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమంది వచ్చారు కాబట్టి ఇంత బలం అన్నాము. అర్థమవుతుందా? సో దేవుని వాక్యము ప్రబలమై బహు ఇస్కస్గా వ్యాపించను, ప్రబలముగా. ఓకే, అండ్ ఇట్ ప్రివైల్డ్ అని రాశారు ఇంగ్లీష్లో. ఓకేనా? అంటే ఏంటి? దేవుడి దగ్గర ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే నీ బలహీనతలను అధిగమించి చేసే ఒక లక్షణం. దాన్ని ఏమంటామంటే ఇస్కస్ అంటాం. ఉన్నారా? సో ఈరోజు బాగా ఈ క్లాస్ని కొంచెం అర్థం చేసుకోండి. దేవుడు మహిమలోకి మనల్ని తీసుకెళ్ళటానికి కృపని ఇచ్చాడు. కృప అంటే వాక్యం. ఓకే, షార్ట్ కట్. సో ఇప్పుడు కానీ దేవుడు డిఫరెంట్గా పనిచేస్తాడు. ఎలా పనిచేస్తాడంటే యేసునామములో రా బయటికి, దట్ ఈస్ ఎక్సోసియా, యూజింగ్ యువర్ అథారిటీ. రా అన్నా, ఎవడు నువ్వు అసలు చెప్పడానికి అంటది అది. ఓకే, ఇప్పుడు నువ్వు కాదు, నీకు ఇచ్చిన అథారిటీకి అది మోకాళ్ళు, ప్రతి నాలుక ఆయన్ని ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు వంగాలి. సో దిస్ ఈజ్ ఏ అథారిటీ. ఓకే, ఈ చర్చికి దేవుడు నాకు ఒక ఎక్సోసియా ఇచ్చాడు, ఒక అధికారం ఇచ్చాడు. దాన్ని నేను ఎక్సర్సైజ్ చేయగలను. ఒక కలెక్టర్కి ఒక అధికారం ఉంటుంది, సీఎంకి ఒక పిఎంకి ఒక సర్టెన్ పవర్ ఉంటుంది, అధికారం ఉంటుంది. ఓకేనా? ఆ అధికారం నుంచి మనం పోలీస్ అనేది ఒక బయటికి తీసాం, చూసారా? పవర్ని బయటికి తీసాం. హలో, ఉన్నారా? అదే ప్రైమ్ మినిస్టర్ డిఫెన్స్ అనేది ఒకటి బయటికి తీసావు. ఆయనకున్నది ఏంటి? అథారిటీ. కానీ డిఫెన్స్కున్నది ఏంటి? పవర్. అర్థమైందా?
సో దేవుడిలో నానా ఉన్నాయి. ఆ నానా రకాల పవర్స్లో దేవుడు సింహాసనం మీద కూర్చునే బ్యానర్ పవర్ని అథారిటీ అంటాం. మీ ద్వారా పని చేపించే పవర్ని, మీ ద్వారా దేవుడు మీలో ఉండి పనిచేసే పనిని డునామిస్ అంటాం. ఓకే, సో మిమ్మల్ని దాటి ప్రివేల్ అవుతున్న దాన్ని ఇస్కస్ అంటాం. బలము చూపిస్తున్నాడు అన్నమాట. ఓకే, బట్ there is another thing which is called Kratos. అదేంటంటే ఏందేందో చెప్తున్నాడు అనుకోకు. ఆ పదాన్ని బైబిల్లో తెలుగులో ఆ పదాలను తీసుకొచ్చి బలము, ఓకే, ప్రబలము, ప్రభావం అని రాశారు. ఓకే, సో ఎందుకంటే బైబిల్ గ్రీక్లో ఉంది కదా, రైట్? గ్రీక్ని మనం తర్జుమా చేసుకున్నాం అన్నిటిలోకి. కొత్త నిబంధన గ్రీక్లో రాశారు కాబట్టి సాధారణమైన మనుషులు మాట్లాడుకునే గ్రీక్లో రాశారు, ప్యూర్ గ్రీక్లో కాదు. ఓకే, మార్కెట్ గ్రీక్లో రాశారు. మార్కెట్లో ఏ టెర్మినాలజీ ఆ ఏటే అది రాశారు, ఏంటి రాయలా. ఓకే, సో ఇప్పుడు ఏంటంట ఎఫిషియన్స్ చాప్టర్ 1:18 తీయండి, 1:18. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, క్రీస్తు నందు వినియోగపరిచిన, వెయిట్ ఎ మినిట్, క్రీస్తు నందు, జీసస్ క్రైస్ట్లో దేవుడు ఒక పవర్ వాడాడు. క్రీస్తు నందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి, బల అతిశయము, దెర్ ఇస్ నో వర్డ్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఇంగ్లీష్, అవి ఇక్కడ లేని పదాలు. సో ఇక్కడ పదం ఏమనాలంటే ద ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ అని ఇంత పెద్ద మాట రాశారు. అండ్ ద మైటీ పవర్ దట్ వర్కెత్ ఇన్ us అన్నాడు. మైటీ ఎందుకు, పవర్ ఎందుకు? మళ్ళీ పవర్ అనే వర్డ్ నువ్వేమని ట్రాన్స్లేట్ చేస్తావు, మైటీ అనే దాన్ని నువ్వేమని ట్రాన్స్లేట్ చేస్తావు? దర్ ఈజ్ అ ప్రాబ్లం. సో మైట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇస్కస్ క్రాటోస్ అంటావు, అయితే ఎట్లా మాట్లాడు? సో ఇట్స్ డిఫికల్ట్. కాబట్టి మనం ఆయన తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో పోతే అది కాదు. ఓకేనా? సో మీరు దాన్ని అర్థం చేసుకోవాలంటే నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సో ఇప్పుడు గ్రీక్ మైథాలజీ ఉంది. గ్రీక్ మనకి హిందూ ధర్మాలు ఉన్నాయి కదా. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అలా గ్రీక్స్కి, అంటే ఇప్పుడు ఇటలీ, గ్రీస్, రోమన్స్కి ఉండేది. వాళ్ళ దానిలో జూస్ వచ్చి పెద్ద దేవుడు. జూస్ తమ్ముడు హేడిస్, అంటే పాతాళం. ఓకే, అంతటా ధనవంతుడు హేడిస్కి వెళ్ళిపోయాడు, పాతాళంలోకి వెళ్ళాడు. లాజరస్ అబ్రహాం రోమన్ అనుకుంటూకి వెళ్ళాడు. అర్థమవుతుంది? సో అప్పుడున్న క్రౌడ్కి రండి, అప్పుడున్న క్రౌడ్లోకి రండి. ఆ టైంలో ఉన్నాం అనుకుందాం, మనం 2000 సంవత్సరాల క్రితం ఈ బైబిల్ రాసిన దగ్గర ఉందాం. అప్పుడు ఆ పదం అర్థం చేసుకుందాం. ఆ టైంలో పరిపాలిస్తుంది వాళ్ళు కదా, వాళ్ళ లాంగ్వేజ్ గ్రీక్ లాంగ్వేజ్ వాడుతున్నారు కదా. ఆ టైంలో ఇప్పుడు హయ్యెస్ట్ పవర్ వాళ్ళు భయపడేది ఏంటంటే క్రోనోస్ అంటే భయం. క్రోనోస్ అంటే ఏంటంటే పాతాళంలోంచి ఒక మృగం పైకి లేసిద్ది, అది లైక్ ఎన్ ఆక్టోపస్. అది ఒక్కసారి బయటకు వచ్చిందా అంటే అది నరకంలోంచి బయటకు వచ్చి అందరిని తీసుకుంటుంది అనమాట. అది దాని ఇమేజ్. బైబిల్లో ఎక్కడ క్రోనోస్ వాడినా అది వాళ్ళ మైండ్లో అట్లాంటి పవర్ అంటున్నారని దాని అర్థం, అదని అర్థం. ఓకే, ఇప్పుడు మనకు నరకమేనా? యా. ఇప్పుడు నెక్స్ట్, క్రోనోస్ అంటే ఒక ఆక్టోపస్ లాంటిది, రైట్? ఇప్పుడు క్రాటోస్ అనేది ఉండిద్ది. ఇప్పుడు హేడిస్ అంటే ఏంటంటే పాతాళ లోకం, మంట ఇట్లా వెళ్తా ఉంటుంది పైనుంచి వాటర్ ఫాల్స్. ఇది హేడిస్ గ్రీక్ మైథాలజీలో. మన నరకం వేరు, వాళ్ళ నరకం, వాళ్ళ రిప్రజెంటేషన్ ఆఫ్ నరకం. సో అట్లా ఉంటుంది మహాశక్తి. కానీ జూస్ అంత గొప్పది కాదు. జూస్ వచ్చి ఉరుముల పవర్ అనమాట, ఇట్లా. ఓకే, సో ద గాడ్ ఆఫ్ థండర్
అట్లా ఇప్పుడు క్రాటోస్ అంటే ఏంటంటే, వాడు ఒక పవర్ఫుల్ పర్సన్. ఎలా అంటే దేవుళ్ళందరం చంపగలిగినంత మహాబలవంతుడు. నేనంటది మీకు అర్థమవుతుందా? దేవుళ్ళు వాడితో ఫైట్ చేసి వాడు దేవుళ్ళని ఓడించేవాడు. ఓకే, అంటే గ్రీక్స్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటంటే, అరే మనం ఇప్పుడు ఇక్కడ 80 వాట్స్ బల్బ్ పెట్టాం, ఈ ఫ్లడ్ లైట్లు పెట్టాం, ఇది కనపడుతుందా? అసలు కనపడదు. సో ఇప్పుడు వాళ్ళకి ద ఎఫెక్చువల్ వర్కింగ్ ఆఫ్ హిస్ పవర్, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులు, ఆ బలాతిశయం, ఆ క్రేటోస్ చేత అంటే ఏంటని అర్థం? ఒక అధిగమించే సూపర్ పవర్ చేత అని, ఒక మహాబలవంతుడని. ఎందుకని అట్లా రాస్తున్నాడు? ఆ మహా అనే పదానికి పౌలు ఈజ్ గ్రీక్. ఎందుకని అట్లా రాస్తున్నాడు? అండ్ హీస్ రైటింగ్ టు ద గ్రీక్ క్రౌడ్. వాళ్ళకి బాగా అర్థమైద్ది ఎందుకని అట్లా రాస్తున్నాడు. ఎందుకంటే క్రీస్తు మరణాన్ని జయించి లేస్తున్నాడు. ద గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోక అధిపతిని తొక్కుతా పైకి లేస్తున్నాడు. అర్థమవుతుందా? రైట్. సో అది ఏంటంటే, క్రాటోస్ అనేది సూపర్ పవర్ని ఓడించే సూపర్ పవర్. నా భాష మీకు ఏమన్నా అర్థమైందా? లైవ్ ఆపేసేయి. క్రాటోస్ అనేది సూపర్ పవర్ని ఓడించే సూపర్ పవర్. నా భాష మీకు ఏమన్నా అర్థమైందా? లైవ్ ఆపేసేయి.